హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ తురుము నిల్వ పచ్చడి. ఈ వీడియోలో చూపించిన కొలతలతో ఇలా నిల్వ పచ్చడి తయారు చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మామిడికాయ తురుము పచ్చడి చేయడం కోసం నేను ఇక్కడ 2 పెద్ద రసాల మామిడికాయలను తీసుకున్నాను. ఈ పచ్చడి కోసం పుల్లగా ఉండే మామిడికాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మామిడికాయలను శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత పీలర్ సహాయంతో పై తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయలని తురుముకోవాలి. చిన్న హోల్స్ ఉన్న వైపు కాకుండా ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి. మామిడికాయని తురిమేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా తురుముకుంటే మనకి తురుము అనేది బాగా వస్తుంది. 2 మామిడికాయలని తురిమిన తర్వాత ఇప్పుడు ఈ తురుమును ఒక పెద్ద పళ్ళెంలో వేసి 4 గంటలు ఎండలో పెట్టుకోవాలి. మీకు ఎండ లేకపోతే ఫ్యాన్ గాలి కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఎండలో 4 గంటలు ఎండబెట్టాను. 4 గంటలు ఎండిన తర్వాత మనకు తురుము అనేది ఇలా రెడీ అయిపోయింది. మనకు తురుము ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఎండిన తురుముని కొలుచుకుంటే నాకు 2 కప్పులు వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మెంతులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. అవి చల్లారేలోగా కడాయి పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం 1 కప్పు ఆయిల్ పోసుకోవాలి. 2 కప్పుల మామిడి తురుముకి 1 కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 3 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రేకల్ని ఇలా చెదగొట్టి వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసుకోవాలి. ఈ వేడికి ఈ కరివేపాకు మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ తాలింపుని పక్కన ఉంచుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం పచ్చళ్ళలో పోసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్రని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వెల్లుల్లి రేకలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎండబెట్టి ఉంచుకున్న మామిడికాయ తురుములో 1/2 కప్పు కారం వేసుకోవాలి. 2 కప్పుల మామిడికాయ తురుముకి 1/2 కప్పు కారం అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఆవాలు, మెంతులు పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మిక్సీ పట్టి ఉంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులో చల్లారిన తాలింపును పోసుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే ఇందులో పోసుకోవాలి. ఇలా పోసి మొత్తం అంతా బాగా కలిపి ఒక బౌల్లో పెట్టుకుని మూత పెట్టి ఒక రోజు పక్కన ఉంచుకోవాలి. ఒక రోజు అయిన తర్వాత మనకి పచ్చడి అనేది ఇలా రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది తురుము పచ్చడి అవ్వటం వలన మనకి ఆయిల్ అనేది పైకి కనిపించదు. కానీ 2 కప్పుల మామిడికాయ తురుముకి 1 కప్పు ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ గాజు బౌల్లో కానీ పెట్టుకోవాలి. ప్లాస్టిక్ వాటికంటే కూడా గాజు సీసాలో పెట్టుకుంటే ఈ పచ్చడి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. పచ్చడి వేసుకునేటప్పుడు తడి స్పూన్లు అవి పెట్టకుండా ఉంటే ఈ పచ్చడి 3 నెలల వరకు బయట ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 సంవత్సరం వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ సమ్మర్ సీజన్లో ఒకసారి ట్రై చేయండి. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ మామిడికాయ తొక్కుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మామిడికాయ తొక్కుడు పచ్చడి తయారు చేసుకోవడం కోసం నేను ఇలా 2 మామిడికాయలను తీసుకున్నాను. మనం ఈ పచ్చడి కోసం పుల్లటి మామిడికాయలను తీసుకోవాలి. వీటిని ఇలా పీల్ చేసుకుని మొత్తం పీల్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం ఈ 2 మామిడికాయలని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు రోట్లో వేసుకుని మనం కుమ్ముకోవాలి. ఇలా మామిడికాయ టెంకలకి ఏమీ లేకుండా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని నా దగ్గర ఇలా చిన్న గుంట ఉంటే అందులో వేసుకుని కుమ్ముకుంటున్నాను. మీకు కనుక రుబ్బురోలు ఉంటే అందులో వేసుకుని కుమ్ముకోవచ్చు. నేను ఇలా చిన్న గుంటలో ఈ మామిడికాయ ముక్కలను వేసుకుని కుమ్ముకుంటున్నాను. ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా మరీ మెత్తగా కాకుండా మామిడికాయ ముక్కలు ఇలా కొద్దిగా ముక్కలుగా ఉంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే మనం దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని ఈ మామిడికాయ ముక్కల్లో 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే మెత్తని ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసి కుమ్ముకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా నలుగుతాయి.
ఇలా మొత్తం నలిగిన తర్వాత దీన్ని కూడా తీసి బౌల్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుని ఉప్పు వేసుకుని కుమ్ముకోవాలి. ఇవి కూడా నలిగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇలా ఒక 10-15 వెల్లుల్లి రేకలను వేసుకుని కుమ్ముకోవాలి. ఇలా కుమ్ముకుని పచ్చడిలో కలుపుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి నలిగిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 పావు కప్పు కారం వేసుకోవాలి. ఇవి 3 వేసిన తర్వాత ఇందులో మనం ముందుగా కుమ్ముకుని ఉంచుకున్న మామిడికాయ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఉప్పు వేసుకోవడం లేదు. నేను మామిడికాయ ముక్కలు కుమ్ముకున్నప్పుడే 2 టేబుల్ స్పూన్లు రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. అదే నాకు సరిపోయింది. మీరు చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టడం కోసం గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో 1 అరకప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, 10 వెల్లుల్లి రేకల్ని కొద్దిగా చెదగొట్టి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసుకుని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ తాలింపుని పచ్చడిలో వేయాలి. ఇలా వేసి మొత్తం బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు ఎక్కువగా చేసుకున్నట్లయితే ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఈ పచ్చడి మనం ఎక్కువ నూనెతోనే తాలింపు పెట్టుకున్నాం కాబట్టి ఒక 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా అసలు ఏ కూర అక్కర్లేకుండానే మనం మొత్తం అన్నం అంతా తినేస్తాము. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మామిడికాయ ముక్కల్ని రోట్లో వేసుకుని కుమ్ముకునే కాకుండా మీకు రోల్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు. కాకపోతే మామిడికాయ ముక్కల్ని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ నాకు ఎంతో ఇష్టమైన మామిడికాయ తొక్కుడు పచ్చడి, అది కూడా రోట్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.